ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అన్నది ప్రతి ఒక్క పేషెంట్ కల, ప్రతి ఒక్క డాక్టర్ కల. సో, మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అంటే సీక్రెట్స్ ఏంటి? రేట్ లిమిటింగ్ స్టెప్స్ ఏంటి? రేట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్న టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ గురించి వస్తే, మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం కదా. పేషెంట్ ఫ్యాక్టర్ అనగానే ఫస్ట్ మనకి వచ్చేది పేషెంట్ ఏజ్. అందులో ఆడవాళ్ళ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇట్ ఈస్ ద మోస్ట్ రేట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్. ఒక 25 ఇయర్స్ అమ్మాయికి, 35 ఇయర్స్ అమ్మాయికి మిగతా అన్ని పారామీటర్స్ సేమ్ ఉన్నా కూడా 25 ఇయర్స్ అమ్మాయికి 35 ఇయర్స్ అమ్మాయి కన్నా సక్సెస్ రేట్స్ అనేది డబుల్ ఉంటుంది. సో 25 వన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళలో 30 ఇయర్స్ దాటినప్పుడు ఎగ్ నెంబర్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది. వన్స్ 33-34 ఇయర్స్ క్రాస్ అయ్యాక మంచి క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అయ్యే తత్వం తగ్గిపోతుంది. సో ఎప్పుడూ కూడా మ్యారేజ్ అట్లీస్ట్ 30 ఇయర్స్ లోపలే పెళ్ళై అట్లీస్ట్ 1 కిడ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సెకండ్ కిడ్ ప్లీజ్ ప్లాన్ బిఫోర్ 33 ఇయర్స్. సో ఇలా మన ఫర్టిలిటీ పీక్ అనేది మంచిగా ఉన్నప్పుడే ఫర్టిలిటీ పిల్లలు ప్లాన్ చేసుకున్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు వేరే ఏదైనా ఫ్యాక్టర్ వల్ల ఐవీఎఫ్ అవసరం పడ్డా కూడా సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్ లో ఎక్కువగా ఉంటుంది మీ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు. మగవాళ్ళలో ఏజ్ ఒక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి కాదా అంటే ఎస్, మగవాళ్ళకు కూడా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆడవాళ్ళకి 30 ఇయర్స్ లో స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో 40 ఇయర్స్ కి స్టార్ట్ అవుతుంది. ఒక 40 ఇయర్స్ మేల్ కి అన్ని పారామీటర్స్ నార్మల్ గా ఉన్నా, అంటే స్పర్మ్ కౌంట్, కదలికలు, మార్ఫాలజీ, షేప్ అన్ని నార్మల్ గా ఉన్నా కూడా క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్పర్మ్ అన్ని పారామీటర్స్ నార్మల్ గా ఉన్నా కూడా అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ వెన్ యూఆర్ ఎర్లీ ఏజ్ లోని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఏజ్, తర్వాత మన వెయిట్. సో ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తక్కువైపోవడము, మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ తక్కువగా ఉండడము, యూజువల్ గా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తక్కువగా ఉండడము, మగవాళ్ళల్లో ఫ్యాట్, స్క్రోటమ్ చుట్టూ ఫ్యాట్ ఉన్నప్పుడు స్పర్మ్ నెంబర్ క్వాలిటీ రెండు ఎఫెక్ట్ అవ్వడము, యూజువల్ గా హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉండడము, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండి ఈస్ట్రోజన్ ఎక్కువ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడము గమనిస్తాం. సో ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ వెయిట్ అనేది నార్మల్ రేంజ్ లో పెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఇది వెయిట్ గురించి. థర్డ్ థింగ్ ఈజ్ అవర్ స్ట్రెస్ లెవెల్స్ అండి. సో స్ట్రెస్ అనేది మన బాడీ మీద, ప్రెగ్నెన్సీస్ మీద, ఫర్టిలిటీ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రెండు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డైరెక్ట్ ఎఫెక్ట్ మనకి ఎగ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీస్ ఎఫెక్ట్ అవ్వడము, స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవ్వడము, సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎక్కువ అవ్వడము, ప్రెగ్నెన్సీస్ యూజువల్ గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉండడము, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండడం గమనిస్తాం. సో స్ట్రెస్ లో కార్టిజాల్ హార్మోన్స్ వల్ల ఒంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండి సక్సెస్ రేట్స్ తక్కువగా గమనిస్తాం. సో వీలంత మటుకి ఎస్ ఐ నో ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి చాలా వాళ్ళ ఇంట్లో నుంచి, ఫ్యామిలీ నుంచి పియర్ ప్రెషర్స్, సొసైటీ ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క మంత్ ఆ నెగిటివ్ రిపోర్ట్ చూసినప్పుడల్లా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవాలి అని అంటే మీరు కొంత మీ డే టు డే యాక్టివిటీస్ ని కొంత డీవియేట్ చేసుకొని రిక్రియేషన్ కి స్కోప్ ఎక్కువగా ఉండాలి, మెడిటేషన్ కి ఎక్కువగా ఉండాలి. మీరు ఏదైతే అలవాట్లు అంటే సింగింగ్, డాన్సింగ్, ఎవరెవరికైతే ఏదైతే అలవాట్లు ఉన్నాయో, రీడింగ్ బుక్స్, వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్లస్ స్ట్రెస్ ఎక్కువగా ఉండాలి అంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ డాక్టర్ ని ఎంచుకొని, కరెక్ట్ సెంటర్ ని ఎంచుకొని రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీ లోపల ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అని. సో ఇలా మనం మన చాయిసెస్ ని బట్టి కూడా మన స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఇస్ ద పొల్యూషన్ అండి. సో వీళ్ళంత మటుకి ఈ అగ్రికల్చర్ ఇప్పుడు ముందంతా కూడా మనము ఈ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, గుట్కా, పాన్ ఇలాంటి అలవాట్ల వల్ల ఎగ్ నెంబరు, స్పర్మ్ నెంబరు తగ్గిపోయి యూజువల్ గా మనకి వెస్టర్న్ కల్చర్ ఎక్కువగా ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువగా ఫర్టిలిటీ ఇష్యూస్, జంక్ ఫుడ్ తిని, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగి ఇలాంటి వాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఎక్కువ సిటీస్ లో ఉండే వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా గమనించే వాళ్ళం ముందల. కాకపోతే ఇప్పుడు ఊర్లలో నుంచి వచ్చే పేషెంట్స్ కి ఎవరైతే చిన్న వయసులో పెళ్లి చేసుకుంటారో, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండవు, నేచర్ కి దగ్గరగా ఉంటారో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా గమనిస్తున్నాం. సో వీళ్ళల్లో ఎలా ఎందుకు గమనిస్తున్నాము
చేస్తున్నాము అని అంటే, యూజువల్ గా ఊర్లలో ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్ అలవాటు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఫర్టిలైజర్స్ స్ప్రే చేయడం ఎక్కువగా ఉంటుంది కదా. ఇవాళ రేపు ప్రతి ఫుడ్ మీద ఫర్టిలైజర్స్ స్ప్రే చేయడమే కదా. సో ఇలాంటి స్ప్రే అప్పుడు మనం స్ప్రే చేసినప్పుడైనా, డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడైనా, అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్న గాలి మనం పీల్చుకున్నప్పుడైనా, అంటే మనం అక్కడ ఫర్టిలైజర్స్ స్ప్రే చేసినప్పుడైనా, అటు చుట్టుపక్కల ఉన్న లేదు ఊర్లో ఉండే ఆ గాలి పీల్చుకున్నప్పుడైనా సీమెన్ పారామీటర్స్, స్పెర్మ్ కౌంట్స్ అనేవి మోర్ దెన్ 50% తగ్గిపోవడం గమనిస్తున్నామండి. సో మీరు ఎవరైతే ఉన్నారో ఊర్లలో అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇలాంటి పెస్టిసైడ్ స్ప్రే చేసినప్పుడు ప్రాపర్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, తినేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడము, సో అలాంటి ఎన్విరాన్మెంట్ కి దూరంగా ఉండడము, ఇలాంటివి పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, గుట్కా, పాన్ ఇలాంటి చేసిన వాళ్ళు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు కంప్లీట్ టొబాకోకి కంప్లీట్ గా దూరంగా ఉండాల్సింది ఉంటదండి. ఆల్కహాల్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 times per week. సో ఎక్కువ మటుకి జంక్ తినకుండా, స్టోర్డ్ క్యాన్డ్ ఫుడ్స్ తినకుండా, ఎక్కువ మటుకి ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటికన్నీ దూరంగా ఉండి హెల్తీ డైట్ పాటిస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా చేసుకుంటూ మీ డాక్టర్స్ ని కన్సల్ట్ అయినప్పుడు, ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు డాక్టర్స్ హెల్ప్ లేకుండా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ లో మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు కూడా సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది పేషెంట్ ఫ్యాక్టర్స్ గురించి. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ మోర్ డౌట్స్, ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.